Hi friends, first of all అందరికీ I wish you a very happy new year to all. 2023 స్టార్ట్ కాబోతుంది అండ్ 2022 ఇంకో గంటలో నేను ఇప్పుడు 11 o'clock అవుతుంది. ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నా. ఇంకో గంటలో ఎండ్ కాబోతుంది. అయితే ఇవాళ మనకు డైలీ జరిగే క్లాసెస్ కాకుండా ఒక స్పెషల్ వీడియో, ఓకే? డైలీ జరిగే క్లాసెస్ కాకుండా ఒక స్పెషల్ వీడియో. మనకైతే డైమెన్షన్స్ లెక్చర్ 3 అయిపోయింది. డైమెన్షన్స్ చాప్టర్ నడుస్తుంది. అయితే ఇప్పుడు డైమెన్షన్స్ కాదు, ఇది డైమెన్షన్స్ కాదు, ఇది ఒక స్పెషల్ వీడియో. అంటే న్యూ ఇయర్ స్పెషల్గా ఒక స్పెషల్ వీడియో. ఈ వీడియోలో మనం గ్రావిటేషన్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. గ్రావిటేషన్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. షార్ట్ వీడియో, మినిమం ఒక 15-20 minutes ఉండబోతుంది. మంచిగా వినండి, మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యండి, మంచిగా, ఓకే? మన చుట్టుపక్కల ఉన్న దాంతో లింక్ చేసుకోండి, ఓకే? గ్రావిటేషన్ అనే టాపిక్ మనం ఇలా చిన్న వీడియో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం, ఓకే? గ్రావిటేషన్ అంటే ఏంది? గ్రావిటేషన్ అంటే ఏంది? గ్రావిటేషన్ అంటే ఈ ఆబ్జెక్ట్, ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ కింద పడిపోతుంది. ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ కింద పడుతుంది. ఎందుకు పడుతుంది? అదే గ్రావిటేషన్. గ్రావిటేషన్ అంటే యాక్చువల్లీ gravitation is a name given to the attraction between any two bodies in the universe. Okay? Gravitation is a name. Gravitation అనేది ఒక పేరు. దేనికి పేరు? రెండు బాడీల మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్స్కి. ఓకే? గ్రావిటేషన్ is a name of the attraction force between any two bodies in the universe. మన యూనివర్స్లో ఉన్న ఏ రెండు బాడీస్కి మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్స్. ఇదొక బాడీ, ఈ రెండు బాడీస్కి మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్స్. ఇదొక బాడీ, ఈ రెండు బాడీస్కి మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ ఉన్న పేరే గ్రావిటేషన్. ఓకే? గ్రావిటేషన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ఇన్ ద యూనివర్స్. మన యూనివర్స్లో ఉన్న ఏ రెండు బాడీస్ మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్స్, దాని పేరే గ్రావిటేషన్. ఓకే? గ్రావిటేషన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ఇన్ ద యూనివర్స్. ఓకే? గ్రావిటేషన్. నేమ్ ఆఫ్ attraction force. Between any two bodies in the universe. Gravitation is a name of attraction force between any two bodies in the universe. ఇదొక బాడీ, ఈ రెండింటి మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్స్. ఈ బాడీని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఈ మార్కర్ నన్ను అట్రాక్ట్ చేసుకుంటుంది. నేను ఈ మార్కర్ని అట్రాక్ట్ చేసుకుంటాను. ఈ మార్కర్కు నాకు మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్స్. ఓకే? ఈ మార్కర్ నన్ను అట్రాక్ట్ చేసుకుంటుంది, నేను ఈ మార్కర్ని అట్రాక్ట్ చేసుకుంటాను. ఈ మార్కర్కు నాకు మధ్యలో ఉన్న ఈ అట్రాక్షన్ ఫోర్స్, ఉన్న పేరే గ్రావిటేషన్. ఓకే? ఈ మార్కర్కు నాకు మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్సే గ్రావిటేషన్. ఓకే? దట్ ఈస్ గ్రావిటేషన్. గ్రావిటేషన్ ఈజ్ ఏ వీకెస్ట్ ఫోర్స్. మనం ఆల్రెడీ ఫిజికల్ వరల్డ్ అనే చాప్టర్లో ఒక 4 fundamental forces ఆఫ్ నేచర్ తెలుసుకున్నాం. 4 fundamental forces ఆఫ్ నేచర్ అంటే ఏంటి? గ్రావిటేషన్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ 4 fundamental ఫోర్స్లో వీకెస్ట్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే? గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఎ వీకెస్ట్ ఫోర్స్. కానీ ఇట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ ఫోర్స్. ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద బర్త్ ఆఫ్ స్టార్స్. మన స్టార్స్ వాటి పుట్టుకను ఎక్స్ప్లెయిన్ చేసేది గ్రావిటేషన్. ఓకే? గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్స్ప్లెయిన్స్ ద బర్త్ ఆఫ్ స్టార్స్. గ్రావిటేషన్ explains the
స్టార్స్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద బర్త్ ఆఫ్ స్టార్స్. నక్షత్రాలు వాటి పుట్టుకను ఓకే. మన స్కైస్, మన అంటే ఆకాశంలో కనబడే నక్షత్రాలు ఉంటాయి కదా, ఆ నక్షత్రాల యొక్క పుట్టుకను ఎక్స్ప్లెయిన్ చేసేది గ్రావిటేషన్ ఫోర్స్. ఆ నక్షత్రాల యొక్క పుట్టుకను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓకే. గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్స్ప్లెయిన్స్ ద బర్త్ ఆఫ్ స్టార్స్. గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్స్ప్లెయిన్స్ ద బర్త్ ఆఫ్ స్టార్స్ ఓకే. దాంతోపాటు మన విశ్వం వాటి స్ట్రక్చర్ ఓకే. గ్రావిటేషనల్ ఫోర్స్ కంట్రోల్స్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ యూనివర్స్. ఈ విశ్వం యొక్క స్ట్రక్చర్ను కంట్రోల్ చేసేది గ్రావిటేషనల్ ఫోర్స్ ఓకే. మంచి ఇమాజిన్ చేసుకోండి మంచిగా ఓకే. గ్రావిటేషనల్ ఫోర్స్ కంట్రోల్స్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ది యూనివర్స్. ఈ యూనివర్స్ యొక్క స్ట్రక్చర్ను కంట్రోల్ చేసే ఫోర్స్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఎ ఇంపార్టెంట్ ఫోర్స్ ఇన్ ది యూనివర్స్. It controls the entire structure of universe. It controls entire structure of universe. Oh, this is the introduction of gravitation. మనం ఇప్పుడు చాప్టర్ డిస్కస్ చేసుకుంటలేము. గ్రావిటేషన్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుందాం ఓకే. న్యూ ఇయర్ స్పెషల్గా మనకి ఇప్పుడు 2023 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక చిన్న టాపిక్ మన ఫిజిక్స్లో ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడానికి ఈ చిన్న టాపిక్ నేను డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే మనకు నడుస్తున్న చాప్టర్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది, డైమెన్షన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఓకే. ఇది చిన్నగా ఓకే ఇంట్రెస్ట్ కోసం ఓకే. దిస్ ఈజ్ గ్రావిటేషన్. తర్వాత న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఓకే. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అయితే ఒకరోజు ఏమైతుందంటే సైంటిస్ట్ సర్ ఐజాక్ న్యూటన్ సార్ ఒక ట్రీ కింద యాపిల్ ఈ యాపిల్ ట్రీ కింద న్యూటన్ సార్ కూర్చొని ఉంటాడు. ఇక్కడ అంటే ఇక్కడ న్యూటన్ సార్ కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ చెట్టు మీద ఉన్న యాపిల్ కింద పడుతుంది ఓకే. ద యాపిల్ ఫాల్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ. అయితే అప్పుడు సార్కి ఒక ఆలోచన వస్తుంది, అరే ఈ యాపిల్ కిందకి ఎలా పడుతుంది ఓకే. ఈ యాపిల్ కిందకి ఎలా పడుతుంది, హౌ ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్. ఈ మార్కర్ కిందకి ఎలా పడుతుంది, ఈ యాపిల్ ఎలా కింద పడుతుంది. హీ స్టార్టెడ్ రిలేటింగ్ ఆల్ ది థింగ్స్ అరౌండ్ హిమ్. తన చుట్టూ ఉన్న ఫినామినాస్ అన్నిటిని కూడా రిలేట్ చేయడం మొదలుపెట్టాడు. తన చుట్టూ ఉన్న ఫినామినాస్ అన్నిటిని రిలేట్ చేయడం మొదలుపెట్టాడు. అతను అలా చేయడం బట్టే మనకి ఇప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ వచ్చింది. ఇదేంటంటే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ స్టేట్స్ దట్ every body in the universe attract every another body with a force which is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance in between them. అర్థం కాలేదా? ఏం లేదు. ఈ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుందంటే ఎనీ టూ బాడీ ఇన్ ద యూనివర్స్, ఈ విశ్వంలో ఉన్న ఏ రెండు బాడీస్, నేనైనా కానీ మీరైనా కానీ ఈ మార్కర్ అయినా కానీ ఈ బోర్డ్ అయినా కానీ ఏదైనా ఎవ్రీథింగ్ ఇస్ ఎ బాడీ ఓకే. ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న ఏ రెండు బాడీస్, దిస్ బాడీ అట్రాక్ట్స్ ఎవ్రీ అదర్ బాడీ ఇన్ ద యూనివర్స్. ఈ మార్కర్ నన్ను మాత్రమే కాదు మిమ్మల్ని కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది ఓకే. ఈ మార్కర్ నన్ను మాత్రమే కాదు మిమ్మల్ని కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది ఓకే.
ఇట్ ఈస్ ఏ లాంగ్ రేంజ్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఏ లాంగ్ రేంజ్ ఫోర్స్. ఎంతటి దూరం వరకైనా ఎక్స్టెండ్ అవుతుంది అది. ఎంతటి దూరం వరకైనా తన ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఫిజికల్ వర్డ్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఎనీ టూ బాడీస్, ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ attracts every other body with a force which is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance in between them. Body చూడండి, ఇదొక బాడీ, ఇదొక బాడీ. ఓకే, ఇదొక బాడీ, ఇదొక బాడీ. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుంది? ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్ ఎవ్రీ అదర్ బాడీ. ఈ బాడీ మాత్రమే కాదు, నన్ను కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది, మిమ్మల్ని కూడా అట్రాక్ట్ చేసుకుంది. ఓకే, ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ ఎవ్రీ అదర్ బాడీ విత్ అ ఫోర్స్ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. దీని మాస్ m1, దీని మాస్ m2. okay, with the force which is directly proportional to the product of their masses. Directly proportional. Okay, with the force which is directly proportional to the product of their masses. దీని మాస్ m1, దీని మాస్ m2, and inversely proportional to the square of the distance between them. ఈ రెండు బాడీస్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? r. ఇన్వర్స్ అంటే కాబట్టి inversely proportional to the square of the distance between them. ఇదే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఓకే, ఇదే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఓకే, ఈ ప్రపోర్షనల్ తీసేస్తే ఇక్కడ ఒక గ్రావిటేషన్ కాన్స్టెంట్ వస్తుంది ఇక్కడ, అది gm1 m2 by r². ఓకే, దిస్ ఈస్ ద న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఓకే, ఇప్పుడు g అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, g న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ నుండి మనం F = gm1 m2 by r² తెలుసుకున్నాం. దీంట్లో g అంటే ఏంటి? g అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. g is a universal gravitational constant. G is a universal gravitational constant. Gravitational constant. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే m1 that is equal to m2 that is equal to 1 and r equal to 1. అంటే ఒక మాస్ 1 గ్రామ్, ఇంకో మాస్ కూడా 1 గ్రామ్, అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ మాసెస్ ఏంటి? 1 సెంటీమీటర్. ఓకే, ఒక మాస్ 1 గ్రాము, ఇంకో మాస్ 1 గ్రాము, డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 1 సెంటీమీటర్. ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. Then F equal to g m1 1 m2 1 r² 1² that is equal to F equal to g. ఏమొచ్చింది ఇక్కడ? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దట్ ఈస్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ కాన్స్టాంట్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఇది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇది గ్రావిటేషనల్ కాన్స్టాంట్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దట్ ఈస్ ఈక్వల్ టు యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. అంటే ఎప్పుడైతే రెండు మాసెస్ 1 యూనిట్ అవుతాయో, అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 యూనిట్ మాసెస్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై యూనిట్ డిస్టెన్స్. రెండు 1 గ్రామ్ ఉన్నాయి మాసెస్, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా 1 సెంటీమీటర్ ఉంది. అయితే అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ becomes equal to its gravitational constant. Okay, అర్థమైందా? ఓకే, దిస్ ఈజ్ F equal to g. అయితే ఈ g ఉంది కదా, g ఇది స్కేలర్ క్వాంటిటీ. And it is g is gravitational constant is a scalar quantity and g is
independent of nature and size of bodies. అంటే ఈ జీ వాల్యూ ఎప్పటికి కూడా అంతే ఉంటుంది. ఈ జీ ఈజ్ ఇండిపెండెంట్ త్రూ అవుట్ ద యూనివర్స్లో ఎక్కడ కూడా జీ వాల్యూ చేంజ్ కాదు. యూనివర్స్లో ఎక్కడ కూడా జీ వాల్యూ చేంజ్ కాదు. ఓకే, జీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది బాడీస్ అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. Distance between them. G is independent of distance between them. ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం. ఏ మీడియంలో ఉన్నా కానీ జీ వాల్యూ అంతే ఉంటుంది. అది ఎక్కడున్నా అంతే ఉంటుంది. ఈ యూనివర్స్ మొత్తంలో ఎక్కడున్నా కానీ అంతే ఉంటుంది. దాని వాల్యూ చేంజ్ కాదు. ఓకే, ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం. Independent of medium and its value in SI system, that is 6.67 into 10 to the power minus 11 Newton meter square kg to the power minus 2. In CGS system, that is 6.67 into 10 to the power minus 8 dynes centimeter square and gram to the power minus 2. Centimeter square and grams to the power minus 2. It is independent of nature and size of the bodies, independent of distance between them. ఆ రెండు బాడీస్ మధ్యన డిస్టెన్స్ ఎంత ఉన్నా, ఓకే, ఆ రెండు బాడీస్ ఎంత సైజులో ఉన్నా, ఆ రెండు బాడీస్ ఏ మీడియంలో ఉన్నా దాని వాల్యూ మాత్రం చేంజ్ కాదు. అది ఎంత ఉంటుంది? ఎస్ఐ సిస్టంలో 6.67 into 10 to the power minus 11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ టు ది పవర్ minus 2 అండ్ సీజే సిస్టంలో 6.67 into 10 to the power minus 8 9 centimeter square and grams to the power minus 2. ఓకే, ఇది G, గ్రావిటేషనల్ కాన్స్టాంట్. ఓకే ఫ్రెండ్స్, చిన్న ఇంట్రెస్టింగ్, మీరు ఇంట్రెస్ట్ పెట్టండి, లేకపోతే ఇది కూడా ఒక చాప్టర్ లెక్క అయిపోతుంది. చిన్న ఇంట్రెస్ట్, మైండ్ మంచిగా కాన్స్టెంట్గా కామ్గా ఉండి వినండి. ఓకే, చిన్న ఇంట్రెస్ట్ డెవలప్ చేయడం కోసం నేను చెప్తున్నా ఈ చిన్న టాపిక్. ఇప్పుడు లాస్ట్ ఇది చిన్న డెరివేషన్ నేర్చుకుందాం. కెప్లర్స్ లా నుండి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మనకి ఇప్పుడు వచ్చింది F = G m1 m2 డివైడెడ్ బై r² వచ్చింది కదా, అదే మనం కెప్లర్స్ లా నుండి కూడా డిరైవ్ చేద్దాం. ఓకే, కెప్లర్స్ లా నుండి కూడా డిరైవ్ చేద్దాం. ఓకే, డిడక్షన్ ఆఫ్ Newtons of gravitation from Kepler's law. ఓకే, అయితే మనం ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుందాం. మంచి ఇంట్రెస్టింగ్ వినండి, మంచిగా ఉంటుంది. ఇది సన్, ఇది ఎర్త్, ఇది ప్లానెట్ ఎర్త్. దీని మాస్ క్యాపిటల్ M అనుకుందాం, దీని మాస్ స్మాల్ m అనుకుందాం. ఓకే, సన్ ఎర్త్. ఓకే, ఇట్ ఈస్ సన్, ది ప్లానెట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ సర్క్యులర్ పాత్. ఓకే, ఇన్ సర్క్యులర్ పాత్. ఈ గ్రావిటేషన్ కాబట్టి మనం ఇక్కడ ఎలిప్టికల్ పాత్ తీసుకోం, ఇక్కడ ఎలిప్టికల్ పాత్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ వేరే లెవెల్ ఉంటుంది, అంటే పాసిబుల్ కాదు. అందుకే మనం సర్క్యులర్ పాత్ తీసుకుంటాం. ఇది సన్, దీని మాస్ క్యాపిటల్ M, ఇది ప్లానెట్, దీని మాస్ స్మాల్ m. సన్ అండ్ ప్లానెట్, ఈ రెండింటికి మధ్యలో రేడియస్ ఇట్ ఈస్ r. ఓకే, r అండ్ t time period of revolution of planet around sun. Okay, sun capital M mass,
planet smaller mass, రెండింటి మధ్య distance r, and t is the time period of revolution of planet around the sun. Okay, okay, తర్వాత and this planet revolving around the sun, this planet revolving around the sun with a constant angular velocity. Okay, ఈ సన్ను చుట్టూ ప్లానెట్ ఒక కాన్స్టాంట్ యాంగులర్ వెలాసిటీతోని రివాల్వ్ అవుతుంది, దాని చుట్టూ తిరుగుతుంది ఒక కాన్స్టాంట్ యాంగులర్ వెలాసిటీతోని, కాన్స్టాంట్ స్పీడ్తోని. ఓకే, ఒక కాన్స్టాంట్ స్పీడ్తోని దాని చుట్టూ రివాల్వ్ అవుతుంది. అంటే వేరే యాంగులర్ వెలాసిటీ అసలు ఇక్కడ వేరియబుల్ కాదు, ఇట్స్ కాన్స్టాంట్. అదే స్పీడ్, అదే యాంగులర్ వెలాసిటీ, అదే తిరుగుతూనే ఉంది. ఓకే, విత్ కాన్స్టాంట్ యాంగులర్ వెలాసిటీ. Omega equal to 2 pi by t. This is the angular velocity. This is the angular velocity. Okay, omega equal to 2 pi by t. Angular velocity that is equal to 2 pi by time period. అయితే ఈ ప్లానెట్ ఇలా సర్కులర్ పాత్ లో మూవ్ అవడం కారణం ఏంది? ఈ ప్లానెట్ సర్కులర్ పాత్ లో మూవ్ అవడం కారణం ఏంది? ఈ సన్ ఉంది, ఈ సన్ చుట్టూ ఒక ప్లానెట్ తిరుగుతుంది, ఈ ప్లానెట్ సర్కులర్ పాత్ లో రివాల్వ్ అవ్వడానికి కారణం ఏంది? బికాస్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ సన్ చుట్టూ ఈ ప్లానెట్ ఇలా సర్కులర్ పాత్ లో రివాల్వ్ అవుతుంది, సర్కులర్ పాత్ ఇలా ఫాలో అవుతూనే ఉంది. ఎందుకు సర్కులర్ పాత్ లో రివాల్వ్ అవుతుంది? బికాస్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్ ఆన్ దిస్ ప్లానెట్. బికాస్ ఈ సన్ చుట్టూ ఈ ప్లానెట్ ఇలా సర్కులర్ పాత్ లో రివాల్వ్ అవుతూనే ఉంది, ఎందుకంటే ఈ ప్లానెట్ మీద సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఆన్ దిస్ ప్లానెట్. ఓకే, అందువల్లనే అది సర్కులర్ పాత్ లో రివాల్వ్ అవుతూ ఉంది. ఈ ప్లానెట్ మీద సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి అది సర్కులర్ పాత్ లో రివాల్వ్ అవుతూ ఉంది, బికాస్ ఆఫ్ ది సెంట్రిపిటల్ ఫోర్స్. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఏమైతే ఫోర్స్ దట్ ఈస్ mr omega square, దట్ ఈస్ mr 2 pi by t. ఒమేగా అంటే 2 pi by t డివైడెడ్ బై స్క్వేర్, దట్ ఈస్ mr 4 pi square divided by t square. ఇది వచ్చింది. ఓకే, అయితే దీంట్లో 4 pi square by t square mr అయితే ఇక్కడ మనం కెప్లర్స్ లా చేసుకున్నాం. కెప్లర్స్ థర్డ్ లా, ఇక్కడ మనకు కెప్లర్స్ థర్డ్ లాతోనే ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. F equal to 4 pi square mr ఇది వచ్చింది. అయితే కెప్లర్స్ థర్డ్ లా ఏం చెప్తుందంటే కెప్లర్స్ థర్డ్ లా states t square that is directly proportional to r cube. This is a Kepler's third law. ఇది Kepler's third law. అయితే ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ తీసేద్దాం. t square that is equal to k r cube. ఇక్కడ t square వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. f equal to 4 pi square mr divided by t square దగ్గర kr cube. ఈ r క్యాన్సిల్. ఏమొస్తారు? f equal to 4 pi square m divided by kr square. అయితే f is directly proportional to m by r square. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇక్కడ 4 pi square divided by k, 4 pi square divided by k is constant. It is constant. F is directly proportional to mass of the planet. F is directly, gravitational force is directly proportional to
mass of the planet, gravitational force directly proportional to mass of the planet and inversely proportional to square of the distance in between them, and 4 pi square divided by k is constant. Okay, అయితే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఇంకొకటి ఏం చెప్తుందంటే ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ సన్ అండ్ ప్లానెట్ ఇస్ మ్యూచువల్. ఓకే, ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ సన్ అండ్ ప్లానెట్ ఇస్ మ్యూచువల్ అంటే సన్కి ప్లానెట్తోని, ఓకే, ఈ సన్ మీద ప్లానెట్ వల్ల ఎంత ఫోర్స్ పడుతుందో, ఈ సన్ మీద ఈ ప్లానెట్ వల్ల ఎంత ఫోర్స్ పడుతుందో అదే ప్లానెట్ మీద ఈ సన్ వల్ల కూడా అంతే ఫోర్స్, సేమ్ ఫోర్స్ పడుతుంది, సేమ్ ఫోర్స్. ఇదే కాన్సెప్ట్ నుండి, ఓకే, బోత్ ఆర్ మ్యూచువల్, ఇదే కాన్సెప్ట్ నుండి మనం తీసుకుంటే ఫోర్స్ ఈజ్ అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది ప్లానెట్. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది ప్లానెట్. ఈ కాన్సెప్ట్ మనం బోత్ ఆర్ మ్యూచువల్ నుండి తీసుకుంటే, అంటే ఈ మ్యూచువల్ ఉంటాయి కదా, రెండు అట్రాక్షన్ ఫోర్స్ మ్యూచువల్ ఉంటాయి కాబట్టి అదే కాన్సెప్ట్ నుండి మనం మళ్ళీ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది సన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, మాస్ ఆఫ్ ది ప్లానెట్కి డైరెక్ట్లీ ప్రపోర్షన్ అయినప్పుడు మాస్ ఆఫ్ ది సన్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుంది, ఎందుకంటే ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ సన్ అండ్ ప్లానెట్ ఈస్ మ్యూచువల్. ఓకే, ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ సన్ అండ్ ప్లానెట్ ఈస్ మ్యూచువల్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ కాన్స్టెంట్ ఉంది కదా 4 pi square divided by k directly proportional to capital M. From that 4 pi square divided by k directly proportional to gm. ఇక్కడ మనం ఈ ప్రపోర్షనాలిటీ కాన్సెప్ట్ చేసేసాం, ఇక్కడ డైరెక్ట్ వచ్చింది 4 pi square divided by k is equal to gm. ఈ 4 pi square divided by k ఉంది కదా, అక్కడ మనం gm ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, డైరెక్ట్ ఇక్కడనే, ఇక్కడ f equal to 4 pi square by t square ఏమొచ్చింది? 4 pi square ఇక్కడ రైట్ సారీ ఇది 4 pi square by k ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలా? gm. f equal to gm పక్కన ఏముంది? స్మాల్ m డివైడెడ్ బై r square. సేమ్ రాదా? అప్పుడు మనం న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ డైరెక్ట్ తీసుకునేది f equal to g capital M m divided by r square. సేమ్. ఓకే ఫ్రెండ్స్, ఇదే షార్ట్ వీడియో. కాన్సెప్ట్స్ మంచిగా అర్థం చేసుకోండి. ఇది ఇంట్రెస్ట్ డెవలప్ చేయడం కోసం చెప్పాను నేను. ఇది మనం ఈ లెసన్ ఇంకా డిస్కస్ చేసుకోలేం, ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడానికి ఒక చిన్న నా ప్రయత్నం ఇది. అయితే ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. న్యూ ఇయర్ స్పెషల్గా వీడియో చేసినాం. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే షేర్ చేయండి.